ఢిల్లీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ని నమ్మొద్దు, అన్నీ కాదు కొన్ని. సో ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, రీసెంట్ డేస్లో విజన్ ఐఏఎస్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. విజన్ ఐఏఎస్ పిల్లల్ని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తూ ఉంది స్టూడెంట్స్ని అనేది మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాము. దీంతో పాటు మాట్లాడుకునే ముందు ఒక పాయింట్ మాట్లాడాలి. అండ్ అశోక్ నగర్లో అమ్మాయిలకు సేఫ్టీ ఉందా అనే వీడియో నేను చేశాను. ఆ వీడియో చేసిన తర్వాత ఎందుకని మీరు భుజాలు తవ్వుకుంటూ ఉన్నారు? కొంతమంది అదేదో అయిపోతుంది, అదేదో జరిగిపోతుంది, మార్కెట్ ఖరాబ్ అవుతుంది, ఇంకోటి అవుతుంది. ఇక్కడ ఒక్క విషయం క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నాను. ఏంటి అంటే, తప్పు చేసినోడు భుజాలు తవ్వుకుంటాడు. మీరెందుకు ఎవరెవరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అదే మీ ఆ ప్లేస్లో మీ కూతురో లేకపోతే మీ చెల్లో మీ అక్కో ఉంటే ఇలాగే మీరు మాట్లాడతారా? దయచేసి నేను ఒకటే మీరు అడ్రస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇలాంటి చీడ పురుగులు ఎవరైతే చిల్లర చిచ్చోర పనులు చేస్తున్న ఐఏఎస్ ఫ్యాకల్టీ గురించి వాళ్ళని మీరు నియంత్రించడానికి మీరు ఏమైనా వర్కౌట్ చేయండి. మార్కెట్ కాదు ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్ సేఫ్టీ. గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్లీ దాంట్లో కొంతమంది ఉన్నారు, నేనేం జనరలైజ్ చేసి కామెంట్స్ పాస్ చేయలేదు. అండ్ పర్టికులర్లీ ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉన్నారో వార్న్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అమ్మాయి బయటికి రాకుండా వాళ్ళ పేర్లు బయటికి తీసుకురాలేం. మేము తీసుకురాగలుగుతామా? తీసుకురాలేం కదా. అనవసరంగా ఒక మాఫియాలా తయారైపోయి మీరు మాట్లాడాల్సింది, మీరు ఆలోచించాల్సింది ఫస్ట్ సేఫ్టీ గురించి. నేను ఇంకొక వీడియోలో దీని గురించి డీటెయిల్గా మాట్లాడతాను, ఎందుకంటే మాట్లాడదలుచుకోలేదు ఈ వీడియోలో. అండ్ తమ్ముడుకోవద్దు, అనవసరంగా లేనిపోని నెపం మీ మీదకి తెచ్చుకోవద్దు. అండ్ 100% ఇది ఐఎమ్ వెరీ కన్సర్న్డ్ అబౌట్ సేఫ్టీ అండ్ ఆల్. డెఫినెట్లీ నా చెల్లిలో నా అక్క ఉంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను, ఇలాగే రియాక్ట్ అవుతాను. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అండ్ తర్వాత వచ్చేసి ఈ విజన్ ఐఏఎస్ గురించి మనం మాట్లాడుకుంటే, రీసెంట్ డేస్లో ఏం జరిగిందంటే, విజన్ ఐఏఎస్ మీద CCPA ఫైన్ వేసింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఫైన్ వేసింది. ఇంపోజ్ ఏ పెనాల్టీ ఆఫ్ 3 lakhs rupees on Vision IAS for deceptive advertising about a student success in the civil services examination. అంటే ఏం జరిగిందంటే, వీళ్ళు అంటే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ పారాయణ జై చైతన్య లాగా ర్యాంకులు మావే 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 అన్నట్లు వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఇన్స్టిట్యూట్ గురించి అంటే మాకు ర్యాంక్స్ వచ్చాయి అని చెప్పి టాప్ 10 ర్యాంక్స్ అంటే 2020లో టాప్ 10 ర్యాంక్స్ మావే అని చెప్తే, అలా చేయొద్దు, ఇది మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంటు. CCPA అథారిటీ ఏదిరా బాబు, ఏది మీ సంగతి ఏంటి, ఈ విధంగా టాప్ 10 ర్యాంక్స్ అన్నారు కదా, ఏంటి ఆ ర్యాంక్ సంగతి మాకు డీటెయిల్గా చెప్పండి అంటే, దానికి సంబంధించిన నిజాలు బయటపడి ఏమన్నా నిజాలు బయటపడి అంటే, దాదాపు ఒక్క ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ ఫౌండేషన్ కోర్స్ తీసుకుంటే, సో మిగతా వాళ్ళు 9 సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ అన్నారు కదా, రియాలిటీలో చూసుకుంటే 9లో ఒకరు ఫౌండేషన్ కోర్సు 6 టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్ స్టేజెస్లో తీసుకున్నారు. అండ్ 2 ఆప్టెడ్ ఫర్ అభ్యాస్ టెస్ట్ సిరీస్. అంటే ఇక్కడ మిస్లీడింగ్ జరిగింది. వీళ్ళు ఏ విధంగా ప్రొడక్ట్ చేసుకున్నారంటే, మొత్తం ట్రైన్ చేసింది మేమే, ఆ ర్యాంక్స్ మావే అన్నట్లు క్లెయిమ్ చేసుకున్నారు. అది కరెక్ట్ కాదు అని చెప్పి కొరడా జులిపించింది, అంటే మొటిక్క వేసింది. అరే బాబు, ఈ విధంగా పిల్లల్ని మీరు మిస్లీడ్ చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు అని ముట్టిక్క వేసి మన CCPA ముట్టికాయ అంటే ఇట్లా ముట్టికాయ తెలుసు కదా, ముట్టికాయ వేసి 3 లక్షలు ఫైన్ వేసింది. అంటే ముట్టికాయ అంటే CCPA వెళ్ళి వాళ్ళు ముట్టికాయ వేసినట్టు అది కాదు. సో ఆ విధంగా చంపపెట్టులాగా ఇలా చేయొద్దు, కరెక్ట్ కాదు అని చెప్పి CCPA అనేది ఫైన్ ఇంపోజ్ చేసింది. సో ఇక్కడ హైదరాబాద్ బ్రాంచ్ విషయం మనం చూసుకుంటే, చాలామంది ఢిల్లీ ఇన్స్టిట్యూట్ కదా, ఢిల్లీ 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 అంటుంటారు కదా. రీసెంట్గా ఒక స్టూడెంట్ కూడా అడిగాడు, అన్నా నేను ఢిల్లీలో మంచి ఇన్స్టిట్యూట్ చెప్పాను అని. నేను ఏమంటున్నానంటే, మన హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళాల్సిన అవసరం ఏంటి? సరే పోనీ ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ మన దగ్గరకు వచ్చాయి, మన ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి కదా, అదే క్వాలిటీ ఇక్కడ ఉంటాయా? మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దూరపు కొండలు నునుపు కాదు, వాస్తవానికి ఇక్కడ ఏం జరుగుతుంది, హైదరాబాద్ విజన్ ఐఏఎస్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకొని జాయిన్ అవ్వండి. గొర్రెల్లాగా ఏం తెలుసుకోకుండా ఇట్లా టాప్ 10 వచ్చాయి, భలే ఉంటుంది క్లాసులు, అది ఉంటుంది, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ కదా. నేను ఏమంటున్నానంటే, నిజాలు తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఈ విధంగా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. సరే ఓకే, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్కి వచ్చింది, మంచి బ్రాండ్ సార్, UPSCకి ఒక బ్రాండ్ అది ఇండియా మొత్తంలో చూసుకుంటే. అందుకని నేను విజన్ ఐఏఎస్లో పోయి జాయిన్ అవుతానంటే, సో మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి. ఢిల్లీ అంటున్నారు కదా, ఢిల్లీ నుంచి మెయిన్ బ్రాంచ్ నుంచి ఫ్యాకల్టీ హైదరాబాద్కి ఎంతమంది వస్తున్నారు మీరు తెలుసుకోండి. లేకపోతే లోకల్ ఫ్యాకల్టీ ఎక్కడ మనకు తెలిసిన ఫ్యాకల్టీయే ఆ విజన్ ఐఏఎస్లో చెప్తున్నారా? తర్వాత టెస్ట్ సిరీస్ అంటున్నారు కదా, క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది మన హైదరాబాద్లో ఉందా, హైదరాబాద్ బ్రాంచ్లో ఉందా? అండ్ తర్వాత వచ్చేసి పర్సనల్ మెంటార్షిప్కి అవైలబిలిటీలో ఉన్నారా?
ఉంటే ఢిల్లీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే మన లోకల్ హైదరాబాద్ వాళ్ళు ఉన్నారా, తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారా? అండ్ తర్వాత వచ్చేసి మెటీరియల్స్ ఇస్తున్నారా, క్వాలిటీ మెటీరియల్స్ ఇస్తున్నారా, హ్యాండ్ నోట్స్ ఇస్తున్నారా, ప్రాపర్ స్కెడ్యూల్ ప్రకారం కోర్స్ కంప్లీట్ చేస్తున్నారా? అండ్ దీంతో పాటు మరి ఢిల్లీ అంటున్నారు కదా, హైదరాబాద్ నుంచి వచ్చిన ర్యాంక్స్ అన్ని, ఒకవేళ ర్యాంక్స్నే కొనవానిక తీసుకుందాం అనుకుందాం, బెస్ట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మీ లెక్కలో డెఫినెట్లీ, నా లెక్కలో అయితే ఇలాంటి మిస్లీడింగ్ చేసే ఇన్స్టిట్యూట్ ఏది కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్ కాదు. వచ్చేసి ఫ్రీ యూపీఎస్సీ స్టాండర్డ్ బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారా? అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటి అంటే ఫ్రీ గ్రూప్ 1 గ్రూప్ 2 సివిల్స్తో పాటు ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఎందుకు ప్రొవైడ్ చేయాలి? యూపీఎస్సీ కోచింగ్ యూపీఎస్సీ ఒకటే ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది కదా. ఇంతకంటే తక్కువ కాస్ట్లో మన హైదరాబాద్ చాలా ఇన్స్టిట్యూట్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇస్తూ ఉన్నాయి ఫ్రీగా. అంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకవేళ గ్రూప్ 1 పడింది అనుకో, గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చదివించడానికి అండి సేమ్ ఫీజు తోటి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రాపర్ స్కెడ్యూల్ ఉందా లేదా? ఢిల్లీ ఇన్స్టిట్యూట్ కదా, ఢిల్లీ నుంచి వచ్చింది కదా. ఫ్యాకల్టీ కూడా మెయిన్ బ్రాంచ్ నుంచి వస్తున్నారా లేదా? అది వస్తే ఎవరెవరు వస్తున్నారు క్రాస్ వెరిఫై చేసుకోండి. ఢిల్లీలో ఇదే ఫ్యాకల్టీ చెప్తున్నారా, ఇక్కడ కూడా వాళ్ళే వస్తున్నారా, మెంటర్షిప్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా అండ్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, హైదరాబాద్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వస్తున్నాయి వీళ్ళకి, హైదరాబాద్ బ్రాంచ్ నుంచి, హైదరాబాద్ విజన్ ఐఏఎస్ నుంచి ర్యాంక్స్నే కొలమానికంగా మనం క్వాలిటీ అంటే ఎక్కువ ర్యాంక్స్ వస్తే మంచి ఇన్స్టిట్యూట్స్ అని మీరు అనుకుంటా ఉంటే, హైదరాబాద్ బ్రాంచ్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వస్తున్నాయి మీరు తెలుసుకోండి. అండ్ 200% ఒక ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కేవలం ఢిల్లీలో ఉంది కాబట్టి, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ కాబట్టి నేను జాయిన్ అయిపోతా అంటే ఎండ్ ఆఫ్ ద డే మీ డబ్బులే పోతాయి. అన్నీ తెలుసుకోండి. విజన్ ఐఏఎస్ అనే కాదు, ఇంకొక ఢిల్లీ ఏ సంస్థ అయినా, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ అయినా, తర్వాత హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ అయినా, ఫ్యాకల్టీ ఎవరు ఉంటున్నారు ఇవన్నీ తెలుసుకోకుండా బ్రాండ్ చూసి జాయిన్ అవుతా, ఢిల్లీ కాబట్టి చూసి జాయిన్ అవుతా, ఏమవుతుంది? డబ్బులు మేమే కదా. ఆలోచన చేయండి. ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచన చేయాలి విషయాన్ని. ఇవన్నీ మీరు తెలుసుకోండి. నేనేమంటానంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్కి నేను నిజంగా చెప్తా ఉన్నా, సివిల్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కానీ ఒక్కొక్క పూట తిని, హాస్టల్లో ఫుడ్ నచ్చినా నచ్చకపోయినా ఇంపితం చేసుకొని తింటూ, కనీసం ఫోన్కి రీఛార్జ్ చేసుకోవడానికి కూడా ఇంట్లో అడగాల వద్దా? అడిగితే ఏమవుతుంది? ఎందుకంటే ఆల్రెడీ స్టడీ హాల్ కానీ ఒక 1000 రూపాయలు 1200, తర్వాత మన హాస్టల్ ఫీజు, మళ్ళీ ఇన్స్టిట్యూట్ ఫీజు, ఇంత సంవత్సరాల తరబడి కడుతూ కఠోర శ్రమ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి కోచింగ్ తీసుకోగలుగుతారు. ఎందుకంటే అక్కడ కూడా అది కూడా అప్పులు తీసుకొస్తారు. బంగారం పెట్టి అప్పులు తీసుకొచ్చి, భూమి కుదవబెట్టి, ఉన్న ఒక అరెకరా, పావు ఎకరా భూమి కుదవబెట్టి, లేకపోతే అమ్మ చదువుకుంటే పిల్లోడు బాగుపడతాడు, సివిల్స్ ఎక్కువ టైం పడుతుంది అని చెప్పి అమ్మ దగ్గర ఉన్న కొద్ది గొప్ప గోల్డ్, కొన్నిసార్లు తాలిబొట్టు కూడా తీసి తాకట్టు పెట్టి, అది అంత దూరం అంటే ఇంత సాక్రిఫైస్ చేసి, త్యాగం చేసి హైదరాబాద్ వస్తారు. సో అది ఒక్కసారి కోచింగ్ తీసుకోవాలి. ఒక్కసారి డబ్బులు కడితే ఎవరైనా వెనక్కి ఇస్తారా? సో అందుకనే సెలెక్టింగ్ రైట్ యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్తో చేసుకోండి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. విజన్ ఐఏఎస్ ఈ విధంగా మిస్లీడింగ్ చేస్తూ ఉంది. ఇది హైదరాబాద్, ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ మీరు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఈ విధంగా మీరు ఒక బ్యూరోక్రాట్స్ని తయారు చేసే మీరే ఈ విధంగా మిస్లీడింగ్ చేస్తూ ఉంటే సమాజానికి, సొసైటీకి, ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళకి, ఎందుకంటే మీరు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఆలోచన చేయండి ఒకసారి. ఇది థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.